రెండు చాలా సెన్సిటివ్ స్పాట్స్ ఇన్ యువర్ లైఫ్, మదర్ డాటర్. రెండు విషయాలలో గుండెలో ఎంత బాధ ఉంటుంటుంది సనా మీకు. అండ్ యూఆర్ హోల్డింగ్ యువర్ సెల్ఫ్ సో బ్యూటిఫుల్లీ, సో గ్రేస్ఫుల్లీ. దట్ ఈస్ ది అమేజింగ్ థింగ్. అంటే వి లూజ్ ట్రస్ట్ ఇన్ గాడ్, వి లూజ్ ట్రస్ట్ ఇన్ నేచర్. ఎక్కడో అక్కడ కష్టాలు వచ్చినప్పుడు వరుసగా వస్తే ఇంకా మరీ ఉన్న నమ్మకం పోతుంది. కానీ అది పోనివ్వకుండా రోజు రోజుకి మీలో బలపడుతుంది కదా అది. సో వాట్ ఈస్ ద స్పిరిచువల్ ప్రాక్టీస్ యూ డూ ఎవ్రీ డే? అంటే డూ యూ హ్యావ్ అ ప్రాపర్, అంటే నేను నమాజ్ చేస్తాను, లేదు దేవుడు దండం పెట్టుకుంటాను, మెడిటేషన్ చేస్తాను, ఎనీథింగ్? ఏమీ లేదు తెలుసా సప్న, అందరు అడుగుతారు 5 టైంకి నమాజ్ పడితే క్యా, అస్సలు చదవను. ఖురాన్ కూడా నాది ఇంగ్లీష్లో ఉంటుంది, ఐ కాంట్ రీడ్ అరబ్బీ. నాకు టైం లేదు. అడుగు పెట్టిన దగ్గర నుంచి ఈరోజు టుడే ఇస్ ఆల్మోస్ట్ నాకు తెలిసి 30 years ఆఫ్ ఇండస్ట్రీ అయిపోయి ఉంటుంది. 29 or 30. చాలు ఈ ఇంటర్వ్యూ ఇక్కడికి ఆపేసి. ఐ హ్యాడ్ నో టైమ్ సప్న, ఐ హ్యాడ్ నో టైం. అంటే టీవీ, అటువైపు మూవీస్, మోడలింగ్, యాడ్స్ అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు బికాస్ ఆఫ్ కోవిడ్, బికాస్ ఆఫ్ కరోనా, బికాస్ ఆఫ్ మై సర్జరీ, దేవుడు ఇచ్చిన చిన్న చిన్న బ్రేక్స్, అంటే అనుకోకుండా వచ్చిన బ్రేక్స్, నేను తీసుకున్న బ్రేక్స్ కాదు. సో నేను ఫుల్ ఫ్లెజ్ ఇప్పుడు నేను కావాలనుకున్నా నాకు బ్రేక్ రాలేదు. సో నేను పొద్దున్న లేసి నేను అదే అన్నాను ఒకరోజు మా కజిన్ వాళ్ళకి, 5 టైంకి నమాజ్ పడినా జిత్త జరూరీ హై. ఇంట్లో ఆడవాళ్ళు అంతే బాధ్యతగా అన్నీ చూసుకుంటే ఇట్ ఈస్ మోర్ యాక్సెప్టెడ్ బై గాడ్ దెన్ యువర్ నమాజ్. అంటే నెగ్లెక్ట్ చేసి అన్నీ చేసుకొని నమాజ్కే నాకు టైం ఉంది ఇవన్నీ నెగ్లెక్ట్ చేస్తాననేది ఇట్స్ నాట్ కరెక్ట్. ఇవన్నీ చూసుకొని అప్పుడు టైం ఉంటే అది కూడా చేసుకోవచ్చు. సో నేను ఎక్కడ కూర్చున్నా చెప్పాను కదా, ఇప్పుడు నేను కార్లో వెళ్తున్నాను, ఏదో ఈరోజు రోజు మంచిగా ఉండాలి, షూటింగ్కి వెళ్తున్నాను అనుకున్నానంటే దట్ ఈస్ మై ప్రేయర్, దట్ ఈస్ మై నమాజ్. అది ఏ రకంగా అయినా కావచ్చు అది. కానీ ప్రాక్టీస్ చేసి నేను ఈ టైంలో మెడిటేషన్ చేస్తాను, ఈ టైంలో ఇది చేస్తాను అనేది లేదు. యు వ్యూ ద ఎంటైర్ లైఫ్ యాజ్ అ స్పిరిచువల్ ప్రాసెస్. ఎస్. మై కార్ వాజ్ చిన్న లైబ్రరీలో, ఇప్పుడంటే ఫోన్స్ అన్నీ వచ్చేసాయి. ఒకప్పుడు పేపర్, న్యూస్ పేపర్, బుక్స్ అవన్నీ అలా పెట్టుకొని ఉండేదాన్ని అనమాట, లైబ్రరీ, చిన్న లైబ్రరీ లాగా. సో ఐ యూస్ టు రీడ్ మోర్ ఆఫ్ బుక్స్ అండ్ ఆల్. అంతేకాని ఈ టైంకి నమాజ్ చదవాలి, ఈ టైంకి ఇది చేయాలి అనేది లేదు నాకు, ఇప్పటికీ లేదు, ఆ ప్రాక్టీస్ లేదు. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు నమాజ్ చదువుతా, టైం దొరకకపోతే చదవను. అండ్ నెవర్ ఎవర్ హ్యావ్ గాన్ టు ఎనీ డైట్, ఎక్సర్సైజ్, జిమ్ ఇలాంటివి చేయలేదు నేను లైఫ్లో. చేయాలి అని ఇప్పుడు డాక్టర్స్ బికాస్ ఆఫ్ హెల్త్, ఇప్పుడు మీరు పెరుగుతున్నారండి, మీ ఏజ్ వస్తుంది, మీరు చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, ఇప్పుడు నేర్చుకోవాలి, ఇప్పుడు మీరు కొంచెం డైట్ చేయాలండి, కొంచెం వాకింగ్ చేయాలి, కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి అంటారు. ఆ టైం లేదు నాకు ఎక్సర్సైజ్ చేయడానికి. నేను డాక్టర్ కాదు, డాక్టర్, నా ఇల్లే నా పెద్ద వర్కౌట్ జోన్. ఇల్లు ఊడ్చడం, తుడవడం, అది సర్దడం, ఇది సర్దడం, అన్ని చేస్తా. ఐ కుక్, ఐ డూ ఎవ్రీథింగ్. కుకింగ్ ఓకే, కుకింగ్ తో भी थोड़ा ग्लैमरस रहता. झाड़ू लेके झाड़ू पोंछा लगाए तो ఇప్పుడు అందరికీ పండగ బహుభాష ఇది. உங்களுக்கு தமிழ் பேச தெரியும், எனக்கு தெரியவே தெரியாது, இவ்வளவு அழகா பேசுறீங்களே தமிழ். அழகா இல்ல, கொஞ்சம் வரும், not very fluently, but ಕನ್ನಡ ಬರ್ತಾ ಇದಾ ಸ್ವಲ್ಪ. సో I did languages, no, I did for Kannada, I did Malayalam, I did ఎన్ని సినిమాలు వేశారు సనా? Cinemas, more than 600 plus, all languages. 600 amma. Maybe 600 plus. నేను ఎప్పుడు కౌంట్ చేయలేదు. What is the ultimate decision making line for you? అంటే when you get a role, ఇప్పుడు నేను రోల్ ఇచ్చాను మీకు, is it the money, is it the star cast, is it the role itself, or is it your flexibility, feasibility? Do you treat it like a profession? ఏదో ఒక రోల్, ఏదో ఒక అమ్మ రోల్, ఏదో ఒక అక్క రోల్ చాలు అని అనుకుంటారా, లేకపోతే అమ్మో ఇందులో డైలాగ్స్ లేవు నేను చేయను అలాంటి పట్టు కూడా ఉంటుందా? సో ఇది వెరీ నైస్ క్వశ్చన్. యాక్చువల్గా ఇప్పుడు వరకు నేను ఎప్పుడు ఆలోచించే టైం కూడా లేదు నాకు తెలుసా. నేను ఏం చేస్తున్నాను, ఏం చేయట్లేదు అని వచ్చాయి, నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. లక్కీగా వచ్చినాయన్నీ మంచిగా వచ్చాయి. సో ఇప్పుడు వాట్ హ్యాపెన్ నౌ, నేను ఆలోచిస్తా అంటే వెదర్ యూ షుడ్ హ్యావ్ అ వెరీ గుడ్ క్యారెక్టర్, వెరీ గుడ్ ప్రొడక్షన్ వెర్ యూ గెట్ విత్ ద రెస్పెక్ట్ఫుల్ వర్క్, ఆర్ యూ షుడ్ హ్యావ్ అ గుడ్ పే ప్యాకెట్ అని ఇప్పుడు చూసుకుంటున్నాను. అది ఎప్పుడో చూసుకోవాల్సింది, అది ఇప్పుడు చూసుకుంటున్నాను. అరే ఏది బెస్ట్ అనేది ఎప్పుడు అలా చూసుకోలేదు, బికాజ్ టైం లేదు నాకు. అంటే ఈ చూస్ చేసుకోవాలి, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి అని టైం లేదు. సో ఐ నెవర్ థాట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఐ విల్ సే వెదర్ ఇట్ షుడ్ బి అ గుడ్ క్యారెక్టర్, ఆర్ గుడ్ ప్రొడక్షన్ హౌస్, ఆర్ ఇట్ షుడ్ బి అ గుడ్ పే ప్యాకెట్. రెండిట్లో ఏది బెటర్ అయితే అది చూసి డిసైడ్ వాట్ టు డూ. అది రైట్. చాలా అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఎన్ని రోజులు పర్ మంత్ యూ వర్క్?
Depends on how many days. ఇప్పుడు now I'm working very settledly because of the surgery. ఇంకా నేను స్టార్ట్ చేసి కూడా 1 month అయింది. ఇప్పుడు ఐ బ్యాక్ టు వర్క్. అది కూడా కమిటెడ్ మాత్రం ఫినిష్ చేస్తున్నాను. కొత్త సీరియల్స్ కానీ కొత్త టేకప్స్ ఏం చేయలేదు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ గుడ్ వెబ్ ఏది బాగుంటుంది సనా? సీరియల్స్ బాగుంటాయా, సినిమాలు బాగుంటాయా? యా ఐఎమ్ బీయింగ్ చూసీ నౌ. సో యూ రిజెక్టెడ్ a few actually బికాస్ ఆఫ్ ద సర్జరీ. అచ్చా. ఐ కుడెంట్ టేకప్. అంటే మంచి క్యారెక్టర్స్ వచ్చాయి, వెబ్ సిరీస్ వచ్చాయి. ఐ కుడెంట్ టేకప్ బికాస్ ఆఫ్ ద ఐ వాజ్ ఇన్ రెస్టింగ్. ఐ కెనాట్ మూవ్ మై హ్యాండ్ అండ్ డాక్టర్స్ స్ట్రిక్ట్లీ సెడ్ నో ఫర్ అ month or 2. సో అది కంటిన్యూ అయింది అలా. సో ఐ గేవ్ అప్ అండ్ ఐ పర్సనలీ డిసైడెడ్ వచ్చింది ఎలాగో బ్రేక్, సో లెట్ మీ బీ లిటిల్ చూజీ, ట్రై టు పికప్ సంథింగ్. ఇప్పుడు వరకు లైఫ్లో చేయని సంథింగ్ చేద్దాం అన్న ఉద్దేశం అంతే. సో మీ వారు మురిసిపోతుంటారు మిమ్మల్ని చూసి తెర మీద? చూస్తుంటారు మీ సినిమాలు? గరికి మురిగి దాల్ బరాబర్ అంత లేదు. ఈజ్ ద మోస్ట్ క్రిటిక్ అనమాట. అంటే దేఖ్తే he will see, but చాలా తక్కువ ఆయనకు నచ్చుతుంది. 90% విల్ సే ये अच्छा नहीं करे, या मेकअप अच्छा नहीं है, वहाँ पे बाल ठीक नहीं, ये तुम ऐसा करना था, तुम वैसा करना था, ఇవే ఎక్కువ ఉంటాయి. మరి బచ్చే దే విల్ టెల్ ద ఫ్రాంక్ లైక్ ఇట్ వాస్ గుడ్ న్యాచురల్, మదర్ కదా, సో వాళ్ళకి ఎలాగో నచ్చుతుంది. సో దే కీప్ ప్రైజింగ్. యువర్ డాటర్ డస్ నాట్ వాంట్ టు యాక్ట్ లైక్ యూ? No, she got actually a lot of offers, but she didn't take up acting. I don't know. She's more into, she wants to sing, she wants to do something creative. She's a designer. So now she started her own YouTube channel. So maybe future what, we don't know, but she may do something. So when you look at your life, Sana, ఇవన్నీ హ్యాపెనింగ్స్ అన్ని ఎలా కనెక్ట్ చేస్తారు? అమ్మకైన ఇన్సిడెంట్, ఐ మీన్ దట్ వాస్ సో పెయిన్ఫుల్ ఫర్ యూ హ్యావింగ్ టు యాక్చువల్లీ లిబరేట్ హర్ ఫ్రమ్ హర్ పెయిన్ విత్ యువర్ ఓన్ హ్యాండ్స్. గిల్ట్ रहता कभी? This also doctor told me, like when I was talking, ఎలా చేయమంటారు when we were talking. అంటే before this happened, I had a big research behind this. అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. నేను మెంటల్గా ఫిక్స్ అయ్యి ఓకే అనుకొని ఇంట్లో వాళ్ళు ప్రిపేర్ చేసి ఉన్నాను ఆల్రెడీ. సో అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. సో చాలామంది ఆ టైంలో గిల్ట్ ఫీల్ అవుతారు, తప్పు చేశామేమో అని. కానీ వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ అ వెరీ గుడ్ థింగ్, గివింగ్ దెమ్ ఫ్రీడమ్ ఫ్రమ్ వాట్ దే వాంట్. బట్ దట్స్ నాట్ యాక్సెప్టబుల్ కదా సనా? ఆ కాన్ఫ్లిక్ట్ రాలేదా? ఇస్ ఇట్ యాక్సెప్టబుల్ లీగలీ ఆల్సో? లీగలీ ఇట్ ఇస్ నాట్ దేర్. అంటే ఫోర్స్ఫుల్గా చంపితే ఇట్స్ లీగలీ నాట్ యాక్సెప్టబుల్. బట్ వెంటిలేటర్ నికాల్నా బోలేతో ఇట్స్ అ టఫ్ డెసిషన్ కదా. బికాస్ షీ హ్యాడ్ నో హోప్స్. వెంటిలేటర్ మీద ఇక్కడెక్కడో కొంచెం బ్రీత్ స్టక్ అయి ఉంది, విల్ ట్రై అంటారు తప్ప డాక్టర్స్. దే ఆర్ గివింగ్ హర్ మోర్ టార్చర్. షీఈస్ నాట్ ఇన్ కాన్షియస్, షీఈస్ నాట్ ఏబుల్ టు హియర్ మీ, షీఈస్ నాట్ ఏబుల్ టు సీ మీ, షీఈస్ నాట్ ఏబుల్ టు టాక్. షీఈస్ జస్ట్ లైక్ దట్ హాఫ్. సో వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దట్? అంటే ప్రతిరోజు హాస్పిటల్లో కూర్చొని ఇంకా ఆమెని పొడుస్తూ ఉండి ఇంజెక్షన్లన్నీ డాక్టర్లన్నీ అవన్నీ ఇవన్నీ టెస్ట్లని రాస్తూ ఉంటే అవన్నీ చూసుకుంటూ కూర్చోవడం తప్ప. ఇఫ్ యూ గివ్ ఎ హోప్, I know whole body condition what it is. I know what she's going through. Physically what it is అని నాకు అన్నీ తెలిసిన తర్వాత డాక్టర్ మేడ్ ఇట్ వెరీ ష్యూర్ దట్ ఒకప్పుడు కొందరికి చాలా గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది తప్పు చేస్తామని, బట్ దట్ ఈస్ నాట్ ద ఫ్యాక్ట్. ద ఫ్యాక్ట్ ఇస్ యాక్చువల్లీ షుడ్ బీ హ్యాపీ ఫర్ డూయింగ్ ఇట్, డోంట్ ఫీల్ గిల్ట్ అని. సో ఇట్ వాజ్ ఆల్రెడీ మెంటలీ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్. సో నా ఐ ఫీల్ హ్యాపీ దట్ ఐ రిలీవ్డ్ హర్. నేను ఓకే అనుకున్నా, సరే మా హస్బెండ్ ఒప్పుకోవట్లేదని నేను ఓకే అనుకున్నా. వాట్ వుడ్ ఐ హ్యావ్ డన్? నేను అక్కడ ఉండేదాన్ని కాదు. ఐ హ్యాడ్ టు గో బ్యాక్ టు వర్క్, లీవింగ్ హర్ ఆన్ సంబడీస్ హోప్ విచ్ ఐ డోంట్ లైక్. అండ్ ఐ వాజ్ షూటింగ్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఇన్ చెన్నై. మా అన్వర్ అయితే కార్యక్రమం అయిపోగానే నైట్ ఫ్లైట్ తీసుకొని వెళ్ళిపోయాడు చెన్నైకి. అండ్ హీఈస్ ఆస్కింగ్ మీ, అంటే తల్లే ఆర్టిస్ట్ ఇప్పుడు వాడి ప్రొడక్షన్లో నేను ఒక ఆర్టిస్ట్గా పనిచేస్తున్నాను. వేరే ఆర్టిస్ట్ అంటే రండి అని అడగొచ్చు, నేనే కాబట్టి వాడు అడుగుతున్నాడు, ఐ యూ ఏబుల్ టు వర్క్ మామ్, కెన్ యూ కమ్ అని అడిగితే ఐ సెడ్ ఎస్ ఐఎమ్ కమింగ్, ఐఎమ్ వర్కింగ్. నెక్స్ట్ డే వెళ్ళాం, మేము పని చేశాను. ఐ వాజ్ దేర్, ఐ వాజ్ బిట్వీన్ ద షార్ట్స్. నేను ఎలా చేశాను, ఏం చేశాను, హౌ ఐ ఓవర్కమ్ ఇట్, ద పెయిన్ ఓన్లీ ఐ నో. ఇంత టార్చర్ పెట్టాలి మనం పెట్టుకోకర్లేదు కదా. వీ డోంట్ నీడ్ టు టార్మెంట్ అవర్ సెల్వ్స్ విత్ సో మచ్ వర్క్ వెన్ వీ హ్యావ్ సో మచ్ హ్యాపెనింగ్. అంటే ఏ కోई लिखे नहीं दिए किताब पे, आप क्या बोली अपने आप को? మీరేం చెప్పుకున్నారు ఆ టైంలో? ఫర్ వర్క్ రిగార్డింగ్ అంటే గెటింగ్ బ్యాక్ టు వర్క్ సో ఫాస్ట్, బౌన్సింగ్ బ్యాక్ సో ఫాస్ట్. వై ఆర్ వీ సో ప్రోగ్రామ్ టు బౌన్స్ బ్యాక్? ఇట్స్ అ కమిట్మెంట్ అండ్ ఇట్స్ మై ఓన్ సన్స్ ప్రొడక్షన్ అండ్ ఇట్స్ అ కమిట్మెంట్. నేను ఒక్క ఆర్టిస్ట్ కాదు, అక్కడ 10 మంది ఆర్టిస్టులు జాయింట్ అయి డేట్స్ ఇష్యూస్ జరుగుతుంది. టెలికాస్ట్కి ఎల్లుండి లేదు, టెలికాస్ట్ ఉండుంటే వాడే క్యాన్సిల్ చేస్తాడు.
టెలికాస్ట్ లేదు. పోన్లీ అది ఏదో ఒక రకంగా మేనేజ్ చేసి అడ్జస్ట్ చేసి ఆ క్యారెక్టర్ ట్రాక్ని వేరే వాళ్ళ మీద పెడదామంటే అప్పుడప్పుడు ఆర్టిస్ట్ డేట్స్ లేవు అదే మార్చడానికి. ఓవరాల్ గా ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఆఫ్ అ రెగ్యులర్ షూటింగ్ సీరియల్, టీవీ సీరియల్. సో ఆ సిచ్యువేషన్లో నేను వెళ్ళాలి. దెర్ ఇస్ నో అదర్ గో. ఫర్ మా ఆర్టిస్ట్లకి ఏంటంటే ఒక కెమెరామ్యాన్ కెన్ బి రీప్లేస్డ్, డైరెక్టర్ కెన్ బి రీప్లేస్డ్, ఎనీబడి కెన్ బి రీప్లేస్డ్, బట్ ఆర్టిస్ట్ కెన్ నాట్ బి రీప్లేస్డ్. షీ హ్యాస్ టు షో హర్ ఫేస్, షీ హ్యాస్ టు స్టాండ్ దేర్ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇస్. అవుట్డోర్ వెళ్ళాము, అందరు పెద్ద ఆర్టిస్ట్ కాంబినేషన్. సపోజ్ ఒక పెద్ద హీరో ప్రభాస్, మహేష్ బాబు ఎవరో ఉన్నారు, ఇంకా XYZ చాలామంది ఉన్నారు. ఏదో ప్రాబ్లం వచ్చింది. డూ యూ థింక్ దే లీవ్ ఎవ్రీథింగ్ అండ్ గో దేర్? వాళ్ళు వర్క్ ఫినిష్ చేసుకొని వెళ్తారు. బికాస్ దే నో ద వాల్యూ ఆఫ్ దట్ వర్షిప్. వర్క్ ఈజ్ వర్షిప్ అన్నట్టు. ఆ సిచ్యువేషన్ ఏంటి, ఆ పరిస్థితులు ఏంటి. రైట్. సో ఓకే, కెన్ వి గో, కెన్ వి నాట్ గో? If it's possible, they will manage to go. Not possible, they will stay, they'll finish the work and go. That is life of an actor. చాలా కష్టం బాబోయ్. True. And also you are so emotionally present. ఇంటికి వచ్చేసరికి हम खाली हो जाते. नहीं? Yes. होते आप? हाँ. खाली हो क्या ऐसा? Yes. नहीं? What gives you strength at that time? क्योंकि आप when I was in Chennai, this happened when I went, because అక్కడ అందరు లేరు కదా, అన్వర్ ఉన్నాడు, నేను ఉన్నాము మా ఓన్ ఫ్లాట్లో. ఇక్కడ అంటే అందరూ జాయింట్ ఫ్యామిలీ అందరు ఉన్నారు కాబట్టి తెలియదు. ఇంటికి వచ్చిన తర్వాత వర్క్ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ ఉంటాయి. ఆ టైర్డ్నెస్తో పడుకుంటాం, మళ్ళీ మార్నింగ్ యాజ్ ఇట్ ఈస్ వర్క్లో బిజీ అయిపోతాము. బట్ ఇన్ చెన్నై ఐ ఫెల్ట్ ఇట్ వన్స్ ఐ కమ్ బ్యాక్. న్యాచురల్గా అందరికి తెలిసి ఫోన్లు చేస్తూ ఉన్నారు. సో ఐ యూస్ టు బస్ట్ అవుట్, ఐ యూస్ టు క్రై, ఐ యూస్ టు సీ అబ్బా I just want to hug my mom, I want to talk to her అని ఒక ఫీలింగ్ వచ్చేది ఎప్పుడు. దట్ వే వాజ్ వెరీ డిస్టర్బ్డ్. అదే చెప్తున్నాను కదా, దట్ వాజ్ ఎ వెరీ టఫ్ జర్నీ ఫర్ మీ, వెరీ టఫ్ జర్నీ. And the amazing thing is you've not lost faith in life and God and everything. It's only strengthened for you. Yes. బలపడ్డావు. No, end of the day, it is not only my emotions and me. నేనే, నాది, నా స్వార్థం, నాకు హాలిడే కావాలి, నాకు మంచి కావాలి, నా ఎమోషన్స్, నా హ్యాపీనెస్ అని అనుకుంటే అవన్నీ ఓకే. ఐఎమ్ అ ఉమెన్ హూ థింక్స్ ఆఫ్ ఎవ్రీబడి. అందరి గురించి ఆలోచించినప్పుడు నా అనేది పక్కన వెళ్ళిపోతుంది. నా అనేది లేదు ఇంకా. కనెక్టెడ్నెస్ యు ఫీల్. యా, సో దేర్ ఇస్ నో. సో ఆటోమేటిక్ యూ స్టార్ట్, అరే నేను ఇలా కూర్చుంటే ఆ పిల్ల డల్ అయిపోతుంది, తను డల్ అయిపోతుంది, ఓ ఐ హ్యావ్ టు బీ యాక్టివ్. సో దే విల్ ఆల్సో చలో ఊటో చలో కామ్ కరో క్యా నెక్స్ట్. సో దే విల్ ఆల్సో బికమ్ యాక్టివ్. సో నా అనేది లేనప్పుడు, ఆ పక్కన వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అగైన్. సరే, ఈ టైంలో పాట పాడాల్సిందే. పాట నేను ఐఎమ్ ఎ వెరీ వెరీ బ్యాడ్ సింగర్. ఐ డోంట్ నో యాక్చువల్లీ. మీరు ఏదైనా పాడితే మీతో పాటు హమ్ చేస్తా. అరే కోన్సే మీకు ఇష్టమైన పాటలు చెప్పాలి కదా, పాత పాటలా కొత్త పాటలా? ఎనీథింగ్ ఇస్ ఓకే. వాట్ డు యూ లైక్? नथिंग लाइक दैट. वेरी बाथरूम सिंगर नहीं है? नहीं हूँ बाथरूम सिंगर बोले तो ऐसी नॉर्मल सिंगर. किचन सिंगर होंगे ना? हाँ, किचन सिंगर झाड़ू करते हुए. नहीं कुछ भी, चलो तुम्हारा कुछ भी. सर सम ट्रेंडी सॉन्ग. ట్రెండీ సాంగ్? నన్నే అడిగారు ట్రెండీ సాంగ్. నాకు అన్ని భక్తి గీతాలు ఇవే వస్తాయి, ట్రెండీ సాంగ్స్ రావు. సరే ఓకే, అయితే భక్తి గీతాలు. नहीं 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 ये बात है पुरानी, ओहो कैसी पहेली है ये, कैसी पहेली जिंदगानी. ट्रेंडी सॉन्ग पूछे ना? Lovely. Actually, I keep watching all your Facebook lives. I keep following you. I watch your most thing is when you sing. You take us to the divine. ఇంట్లోకి వెళ్ళిపోతాం ఒకేసారి. ఆ ట్యూన్ ఇస్ సో లైక్ పైస్నెస్ ఇన్ దట్ వాయిస్ దట్ యూ అనుకోకుండా యూ టేక్ us to in the trance. That is because it's in you are able to see it, my dear. Okay, maybe. Maybe आपके जैसा I laugh a lot, smile a lot. So you're also, I think your spiritual process is all in your practicality. Yes. बहुत practical है नहीं? Yes, I'm very practical. Because that is how life is. Yes, that's what I pain the okay. What next is what, how you have to be. So we have to be practical. I think women have that. नहीं? Yeah. वो strength रहती. Strength रहता. अच्छा, एक 5. I'll tell you 5 things when we as we wind up. Tell me the one word that strikes you when you think of that. Think of? The word I give you. अच्छा, okay, ठीक है. Okay. Beauty. Pure heart. Okay. Money. Nothing. Success. Hard work. Love. Happens.
పీస్ ఇన్బిల్ట్. अब तो पूरा మీరు మొత్తం సైకాలజీ, సైకియాట్రీ, ఫిలాసఫీ, స్పిరిచువాలిటీ అన్ని పుస్తకాల సారాన్ని పెట్టేశారు ఇక్కడ. ఇంకా మనం అడగాల్సింది ఏముంటుంది. బట్ సచ్ అ లవ్లీ జర్నీ సనా. ख्वाहिश क्या है आपकी लाइफ में? कुछ ख्वाहिश है ऐसे? మీకు ఏమైనా కోరికలు ఉన్నాయా? కోరికలు ఏం లేవు. ఐ షుడ్ అంటే ఒకప్పుడు 2000లో ఎప్పుడంటే 2000లో వెంకటేష్ గారు ఒక మూవీ రిలీజ్ అయింది కలుసుందాం రా అని. సో నేను యాక్సిడెంట్గా వచ్చాను ఇండస్ట్రీలో. వచ్చిన దగ్గర తెగ బిజీగా పనిచేస్తున్నాను, పిల్లల్ని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు వాళ్ళు 10th వచ్చేసారు, వాళ్ళకి కొంచెం అటెన్షన్ ఇవ్వాలి, చాలు ఇంకేం పని చేస్తా అని టైం అన్న ఆలోచన వచ్చి అప్పుడు అనుకున్నా, అబ్బా ఏ మూవీకి బాద్ బస్ కరింగ్ అబ్బు కొంచెం పిల్లల మీద కాన్సన్ట్రేట్ చూసి చదివిద్దాం అలా ఇలా అనుకున్నా. 2000 అప్పుడు పెద్ద హిట్ అయింది అది మూవీ. పెద్ద హిట్ అవ్వగానే యాజ్ యూజువల్ మనకు కాల్స్ వస్తాయి కదా నెక్స్ట్ మూవీకి, ఫోన్స్ రాగానే. ఆర్టిస్ట్ అంటే దే డోంట్ డై, హార్ట్ డజంట్ డై. సో అది ఇమ్మీడియట్గా అరే ఏ మంచి రోల్ అంట, మంచి క్యారెక్టర్, మంచి మూవీ, మంచి ఇది అని ఇమ్మీడియట్గా ఒప్పుకున్నాను. దెన్ ఐ డిసైడెడ్ అరే ఐఎమ్ మేడ్ ఫర్ దిస్, ఐఎమ్ హియర్ ఫర్ దిస్. సో ఆ రోజు నేను డిసైడ్ అయింది ఏంటంటే రెస్పెక్ట్ఫుల్గా నేను చచ్చిపోయే వరకు అమ్మమ్మ ఇంకా ఎప్పటి వరకు పనులు వస్తే అప్పటి వరకు రెస్పెక్ట్ఫుల్గా ఐ విల్ కీప్ వర్కింగ్. అండ్ నా కోరిక ఇండస్ట్రీ నాకు ఎంత ఇచ్చిందంటే తెలిసి తెలియక ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నేను ఈరోజు ఆర్టిస్ట్గా పుట్టి ఇన్ని క్యారెక్టర్స్ చేస్తున్నాను, ఇన్ని గెటప్లు వేసుకుంటున్నాను, నేను ఒక ముద్ద తింటున్నాను, వర్క్ చేస్తున్నాను, ఇవన్నీ జరుగుతున్నాయి. నేను ఆర్టిస్ట్గా కెమెరా ముందు మేకప్ వేసుకున్నప్పుడు పోవాలి అని అందరు చెప్తుంటే వింటూ ఉంటాను. అది నిజంగా నాకు జరిగితే ఎంత బాగుండు అని ఒక ఆశ. ఇంకా అసలు పోయేది అనే కాన్సెప్ట్ తీసేద్దాం. అందరూ పోవాలి ఒక రోజు, అంతే కదా. బట్ మనం ముందు అంతే తొందరపడి ఒక కోయిల ముందే కూర్చుంది అన్నట్టు మనం అంత దూరం ఆలోచించక్కర్లేదు. మీరు ఒక కోరిక మాత్రం ఉంది నాకు, పోతే పోయి పీస్ఫుల్గా వెళ్ళిపోవాలని.